నమస్తే. ఈ మధ్యకాలంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతున్న అంశం తెరపైకి వచ్చింది. సో దానికి తోడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రక్రియలో ఆయన బిజీగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇక ఇంకొక అంశం, ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఒకవేళ కోర్టు తీర్పు ఇస్తే అన్న అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ప్రశాంతంగా ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు దగ్గరికి అవస్తూ ఉన్నది. సో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే మార్పు కోసం ఏ తరహాలు అయితే మీ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిరో, సో ఆ దిశగా మీ పార్టీ అడుగులు వేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తూ ఉందా సార్? కాసేపు కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కాసేపు పక్కన పెడితే, సో మార్పు కోసం ప్రజలు మా పార్టీకి అవకాశం ఇచ్చినందుకు ఆ దిశగానే మా ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉందా మీకు? కొంత ఇబ్బంది ఉన్నవాడ వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు హామీ అనేది సకాలంలో చేయలేకపోయామనేది వాస్తవం. ఎవరన్నా కాదన్నా అదే స్పీడ్ లో అధికారంలో రాయన మొదటి సంతకాలు అయితే పెట్టలేదు కదా. సో ఆ చర్చ డెఫినెట్ గా పబ్లిక్ లో వచ్చింది. దానికి కారణాలు కూడా వైట్ పేపర్స్ ప్రకటించి ఏ డిపార్ట్మెంట్ లో ఎంత అప్పు ఉంది, మేము ఊహించింది కాదు, 5 లక్షల బదులు 6,71,000 కోట్ల అప్పు ఉంది అనే విషయాన్ని కూడా మా వాళ్ళు చెప్పారు. సో రాష్ట్రానికి ఒక బడ్జెట్ కు సమానంగా అదనపు అప్పు జరిగినప్పుడు సరే కొంత ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, దాని లోపల మేము ఖచ్చితంగా కొన్ని అమలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దానికి అనుగుణంగానే మీకు సిలిండర్ కావచ్చు, 200 రూపీస్ 200 యూనిట్స్ లోపల కరెంట్ కావచ్చు, అంతకుముందే పెట్టినటువంటి మహిళలకు ఫ్రీ బస్ అయితే అయిపోయింది. అది కాకుండా రుణాలకు సంబంధించినట్టు రుణమాఫీ కూడా ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే ఆగస్ట్ 15 లోపల మొత్తం చేస్తామని ఈ మధ్యలో 2 విడతల్లో 1,00,00,000 కూడా చేయడం జరిగింది. సో ఇంకా పరిష్కృతంగా ఉన్నవి కొన్ని మీరు అన్నట్టు నిరుద్యోగ వృత్తి కావచ్చు, మహిళలకు 2,500 రూపాయలు వేయడం కావచ్చు, ఇట్లాంటివి కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ప్రజలు చర్చ వస్తుంది. కానీ పబ్లిక్ మీరు ఆలోచించినట్టు లేకపోతే అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఆలోచించినట్టు ఇంత డెప్త్గా ఆలోచించే అవకాశం ఉండదు. ఒకే ఒకటి వాళ్ళ మైండ్లో ఉంటుంది, అరే 100 రోజులలో 6 గంటలు అమలు అయితే అన్నమాట. సో ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో మీ పార్టీ కూడా ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ప్రజల లోపల అరే ఇదేంటి 100 రోజులు చేస్తానని చేయలేదనే చర్చ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ అప్పుల గురించి చెప్పాం కాబట్టి, తర్వాత మధ్యలో ఒక 2 నెలలు మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ గ్యాప్, సో కొంత అరే ఇప్పుడే కదా వీళ్ళు వచ్చింది అనేటువంటి చర్చ కూడా ఉంది. నాకు మొన్న వచ్చారు, అంతకుముందు మరి ఎట్లా అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు నిరుద్యోగ వృత్తి ఎప్పుడో 2018 లో ప్రకటించింది, వాళ్ళది ఇవ్వలే కదా. రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నది, వాళ్ళు చేయలే కదా. చివరి దేశ ఇన్స్టాల్మెంట్ మీకు ఎలక్షన్స్ కి ముందుగా రిలీజ్ చేసి అది రిలీజ్ కాని పరిస్థితి కూడా వచ్చింది కదా వాళ్ళ టైంలో. సో ఏ ప్రభుత్వం అయినా అంటే అంతకంటే బెటర్నే కదా వీళ్ళు మమ్మల్ని తీసుకొచ్చింది. సో వాడు చేసిన ఈవెన్ దళిత అంటే ఎక్కడి నుంచో పెడితే పెద్ద చర్చ, దళితులు ముఖ్యమంత్రి నుంచి మనం పోలేము, అది పెద్ద చర్చ. కానీ ఎన్ని మోసాలు చేశారు అవన్నీ అయినాయి కాబట్టి ఆల్టర్నేట్ కింద అంతా చూస్తే ఎవరు కనపడలేదు వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ తప్ప. ఆ కారణం చేత మమ్మల్ని ఎన్నుకున్నారు. సో మాకు కూడా కొంత సమయం కావాలని మేము ఓపెన్ గా చెప్తున్నాను. కానీ మీ పార్టీ అయితే ఒక క్లారిటీలో ఉన్నది, కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు అని ఉన్నారు. కొంత ఇబ్బంది ప్రజలు పడుతున్నారు, మేము పడుతున్నాం. ప్రజలకేం ఇబ్బంది కానీ మేము అన్నాం కాబట్టి చేయలేదనేటువంటి చర్చ అది మాకు కూడా తెలుసు. మా నాయకులు కూడా టైం అండ్ టైం చెప్తున్నారు కదా, 80% 6 హామీలు ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి అజ్యూరెన్స్ ఇప్పటికైనా సీఎం చెప్తున్నాడు, డిప్యూటీ సీఎం చెప్తున్నాడు, ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు. సమయం కొంత కావాలి అనేది అండర్స్టూడ్. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో మీ టార్గెట్ ఎవరు, బీజేపీయా బీఆర్ఎస్ పార్టీనా? బీఆర్ఎస్ ఎక్కడ ఉందండి, బీఆర్ఎస్ కథ అయిపోయింది, లేస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో 39 అసెంబ్లీ స్థానాలు సంపాదించిన బీఆర్ఎస్ మరీ అంత దారుణంగా పడిపోయి 0కి వస్తాయని మనం అనుకో. సో వాడు ఏం చేశారు, 10% ఓటుకి పరిమితం అయిపోయారు ఈరోజు. అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దాదాపు 38% దాదాపు 28% ఓటు మినిమం 20-25% వాడు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు లోపాయికారిగా. వాళ్ళకున్న అవసరాలు రేపొద్దున కేసులు అనొచ్చు, మరొకటి అనొచ్చు, మీరు అదే లాంగ్ టర్మ్ విజన్ తో వాళ్ళు ఎలాగూ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు, మేము ఎట్లా గెలవనే పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేయడం అనేది 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి 8 ఎంపీలు వచ్చాయి. అది మామూలు విషయం కాదు కదా. అంతకుముందు ఎలక్షన్స్ 8 ఎమ్మెల్యేలు వస్తాయి, ఎట్లా ఒక్కసారి 8 ఎంపీలు వస్తాయి. కొంత లోకల్ ఎలక్షన్స్ కి కొంత పార్లమెంట్ ఎలక్షన్ తేడా ఉంటుంది, ఓటింగ్ ప్యాటర్న్ అది ఒప్పుకుంటా, కొంత ఉంటుంది. ఇంత మరీ స్వింగ్ అయ్యి వాడు 8 సీట్స్ వాళ్ళకు ఉన్నది 4 నుంచి 8కి డబుల్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఓటు షిఫ్ట్ చేస్తే తప్ప సాధ్యపడదు. క్లియర్ షిఫ్ట్ అయింది ఓటు. ఆ షిఫ్ట్ కు వాళ్ళు సహకరించారు, ఎంకరేజ్ చేశారు, వాళ్ళ క్యాడర్లో చెప్పారు. ఆ కారణం చేత మేమందరం కూడా
లోపాయకారి ఒప్పందం బీజేపీతో ఉండదని అనేటువంటి మాట అనాల్సిన పరిస్థితి వచ్చింది. సో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ మాట అయితే మీరు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, అందుకే అవినీతి పైన చర్యలు ఉంటాయని చెప్పి పదే ప్రజల ముందు తీసుకెళ్లినారు. సో సోషల్ మీడియా కూడా ఆనాడు బలంగా పనిచేసింది. సో ఆనాడు మీరే కనిపించారు కాబట్టి మీకు కోటేసి మీరు అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వస్తూ ఉంది, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని. బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో ఏ ప్రయత్నం అయితే చేసిందో విష ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రచారాన్ని చేస్తుంది బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తూ ఉందా బీజేపీని బీఆర్ఎస్ పార్టీ ఖతం చేయాలంటే? సో ఈ అంశం తప్పనిసరి అని అనుకుంటా ఉన్నారా? మేమేం చేయాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ నెసెసిటీ ఈరోజు అది ఆయనకు అందరికంటే ఎక్కువ ఇష్టపడేటువంటిది కేసీఆర్ కవితనే. ఓకే, ఆ విషయంలో ఎందుకంటే నేను ఆ ఫ్యామిలీతో కలిసి చాలా సంవత్సరాలు ఉన్నాను, ప్రైవేట్ సెక్రటరీ 6 ఏళ్ళు ఉన్నాను. సో నాకు తెలిసి నాకు చూసిన పరిస్థితిని బట్టి కేటీఆర్ కంటే హరీష్ కంటే ఎక్కువ ఇష్టపడేది కవితనే. సరే ఆయన బయటకు వచ్చి ప్రెస్ లో మాడకపోవచ్చు, మన ముందు కళ్ళనీళ్ళు పెట్టుకోకపోవచ్చు, వేరే విషయం, కానీ బట్ డెఫినెట్లీ కేసీఆర్ చాలా ఇష్టపడతారు. సో ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున్న పరిస్థితిలో అక్కడ వేరే ఆప్షన్ కనపడట్లేదు. మీకు కాంప్రమైజ్ కావాల్సిందే బీజేపీ. అది ఎట్లా అవుతారు? తమకున్న లెజిస్లేటివ్ పార్టీలో మిగిలిన సభ్యులు ఎవరైతే 10 మంది తీసేస్తే మిగిలిన వాళ్ళందరినీ కట్టుకొని అందులో చేరిపోవడం వల్ల అసెంబ్లీలో అది కూడా ఒక మార్గం. అట్లా లెజిస్లేటివ్ పార్టీ లెజిస్లేషన్ పార్టీ చేస్తే ఆ పార్టీ విలీనం అయిపోయిందని ప్రకటన చేసుకోవచ్చు. డిఫెక్షన్ అనేది యాంటీ డిఫెక్షన్ అనేది అప్లై కాదు, అదొక ఆప్షన్. లేదు ఆ పార్టీని అట్లే కాపాడుకుంటాం, లోకల్ బాడీలో అలయన్స్ పెట్టుకుందామని కూడా వాళ్ళు బీజేపీ చెప్పొచ్చు. సో అది కూడా ఒక ఆప్షన్. ఎందుకంటే బీజేపీ సంస్థాగత నిర్మాణం అంతగా లేదు, అర్బన్ ఓరియంటెడ్ పార్టీ అది. ఇప్పటికి కూడా గ్రామాల్లో లేవు. ఇప్పుడు నిన్న మొన్న 1-2 ఎమ్మెల్యే సీట్లు బయట వచ్చినాయి, కానీ అదర్వైజ్ అంతా పట్టణాల్లో పరిమితమైనటువంటి పార్టీ అది. కొత్తగా కొంత విస్తరించిన మాట వాస్తవం, కానీ ఇది లోకల్ బాడీలో వాళ్ళని గెలిపించుకునేంత స్థాయి ఉందని అయితే అనుకోను. గ్రామాల్లో ఇక్కడ అక్కడ కొన్ని పట్టణాలు మున్సిపాలిటీలో. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు కవిత బెయిల్కు ఈ విలీనానికి ఏమైనా లింక్ ఉన్నట్టు కనిపిస్తుందా? ఉందనే అంటున్నా. విలీనాన్ని ఆ పద్ధతిలో ఆలోచిస్తారు, లేకపోతే రేపు లోకల్ బాడీలో అలయన్స్ పెట్టుకున్నామని బీజేపీతో చెప్పి తద్వారా ఆమె మీద ఉన్నటువంటి కేసులు కాస్త డైల్యూట్ చేసే ప్రయత్నం చేయక తప్పదు. అసలు ఇది ఒక కేసు, రేపు ఇంకెన్ని కేసులు వస్తాయి కదా. మీ జ్ఞాపకుంటే ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ ఎన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఏ భ్రష్టాచార సర్కారే అన్నారు. అది మేము ఊరుకోమన్నారు. అర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నవాడు ఎవడు? ప్రైమ్ మినిస్టర్. అవును, మరి అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కదా, ఆయన ఊరికే ఉంటాడని అయితే అనుకోను. ఒకవేళ అలయన్స్ పెట్టుకుంటే వేరే యాంగిల్ ఉంటుంది, అలయన్స్ పెట్టుకోకపోతే డెఫినెట్ గా హిసాబ్ కితాబ్ అనేది వాడు తేలుస్తారు. సో వాళ్ళు ఇక్కడేమో కాంగ్రెస్ తో ఉన్న సమస్య ఉంది వాళ్ళకి, అక్కడ పోతే బీజేపీతో సమస్య ఉంది. సో ఇక్కడికంటే వాళ్ళకి ఎక్కువ సమస్యలు అక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కేసీఆర్ ఒక వ్యూహకర్త. ఏముందా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీకి లాంగ్ టర్మ్ లో ఉండే నష్టం ఉంటుందని అయితే అనుకోను. ఇక్కడ పడిపోయింది కాబట్టి మొత్తానికి 0 నుంచి నిర్మాణం చేయాలి. సో ఇమ్మీడియట్ ఒక బూస్ట్ వస్తుంది ఖచ్చితంగా. మనం అవునన్నా కాదన్నా బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కలిస్తే కొంత అయితే వస్తాయి, రావని అనలేం కదా. సో అందువల్ల ఆ ప్రయత్నం. మీరు కేసీఆర్తో దగ్గరుండి జర్నీ చేశారు, ఆయనతో పాటు మంచి సంబంధాలు ఉండే మీకుండే, కానీ ఈ ప్రయత్నం చేసిన సార్ పార్టీని విలీనానికి దిశగా అయినా అడుగులేసే అవకాశం ఉంటుందా? పార్టీ విలీనం అని అనట్లేదు, లెజిస్లేచర్ పార్టీలో విలువ ఎట్లయితే మీకు గతంలో కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకొని పార్టీ విలీనమైంది వెళ్ళేది కాంగ్రెస్ అని ప్రకటించినట్టు, అంటే కాంగ్రెస్ బయట ఉంది కదా, అక్కడ మన సంబంధించిన వరకు లెజిస్లేటర్ వరకు దాన్ని క్లోజ్ చేశారు. అదే పద్ధతి వాళ్ళ నుంచి ఈరోజు బీజేపీ లో కూడా వాళ్ళు అట్లా చేరిపోతే అని పార్టీ చేరదు, పార్టీ ఉంచుతుంది. అట్లాగే ఉంటాడు, అది అధ్యక్షుడు ఆయనే ఉంటాడు, వర్కింగ్ బ్రాండ్ ఈయనే ఉంటాడు. సో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో ఎవరికి ఇబ్బంది అయితే ఒకవేళ విలీనం కాకపోయినా, లేకపోతే వీళ్ళు పొత్తు పెట్టుకున్న స్థానిక సంస్థలో లేకపోతే రాబోయే ఎలక్షన్లలో సో కలిసి వీళ్ళు ముంగడికి వెళ్ళడం వల్ల మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? 1+1 కదా, 1+1 2. ఎంత వీక్ బీఆర్ఎస్ ఉన్నా కాస్తో కూస్తో బలోపేతం అవుతారు కదా బీజేపీతో చేరితే, దానికి మేము కౌంటర్ ఆలోచించాల్సి వస్తుంది. ఆ కారణం చేతనే మేము ఇప్పుడు అడపాదడపా చెప్తా ఉన్నాం, వీళ్ళిద్దరు ఒకటే కలిసిపోతారు, ఇది ఒప్పందం ఉందని మేము ప్రచారం చేయడానికి కూడా అదే కారణం. సో దానివల్ల కొంత డెఫినెట్లీ మేము వార్న్ చేయడం వల్ల మా క్యాడర్ సిద్ధపడతారు, ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఇద్దరు ఒకటే మనం కాంగ్రెస్ ని చూస్ చేసుకున్నాం అనే ఆలోచన రావచ్చు. అట్ ద సేమ్ టైం మేము చెప్పిన హామీలని కూడా లోకల్ బాడీలో కూడా మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో మీకున్న ఇన్ఫర్మేషన్ సార్ ఈ చర్చలు అయితే జరుగుతా ఉన్నాయా? ఖచ్చితంగా జరుగుతున్నాయి. కేసీఆర్ అనేవాడు ఏ చర్చలని జరుపుతాడండి. నేను మీకు జ్ఞాపకం ఉంటే సోనియా గాంధీ దగ్గరికి నేను ఆయన ఇద్దరే పోయినా, ఎవరు లేరు. 2008లో అనుకుంటా, ఆర్ 7లో అనుకుంటా. ఆయన ఏమన్నాడు, ఒకవేళ తెలంగాణ ఇవ్వడం వల్ల మీకేమన్నా కాంగ్రెస్ పార్టీకి నష్టం అయిందని మీరు అనుకుంటే
మేడం నేను ఈరోజు మీకు చెప్తున్నా, ఉమ్, ప్రకటన ఇచ్చిన మరుక్షణమే టీఆర్ఎస్ని విలీనం చేస్తానని ఉమ్, నా ఎదురుగా ఉమ్, ఆమె నమ్మింది. మరి ఉమ్, ఆమె నమ్మింది. ఆ కార్డు చేతనే తెలంగాణ ఇచ్చి ఉండకపోవచ్చు, ఉమ్, బట్ డెఫినెట్లీ ఆయనకు సంప్రదించారు. తర్వాత ఉమ్, నేనే దిగ్వేసింగ్ తిరిగిపోతే దిలీప్ 10 సార్లు ఫోన్ చేస్తే నువ్వు లైన్లో రావట్లేదు, నువ్వు ట్రై చేసినా కలపరాదన్నాడు. అంటే నేను ఇంకా ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్నా అనుకున్నాడు ఆయన. ఉమ్, ఇది 2014లో ఉమ్, నేను ట్రై చేశాను. నిజంగా కూడా ట్రై చేస్తే హరీష్ లైన్లోకి వచ్చాడు. అన్న ఇప్పుడే మాట్లాడిస్తాను, కట్ చేశాడు, ఉమ్, స్విచ్ ఆఫ్ చేశాడు. ఉమ్, అదే బదులు సంతోష్ కూడా అంకిల్ మేము 2 minutes మీద మాట్లాడిస్తున్నాం సార్తో అన్నారు. ఇద్దరు అక్కడే ఉన్నారు. ఉమ్, వెంటనే స్విచ్ ఆఫ్ చేశాడు. ఉమ్, వీ కుడ్ నాట్ యాక్సెస్. చెప్పాను ఆయనకి, సార్ నాకు కూడా వాడు పలకట్లేదు. సో ఆ పద్ధతిలో ఆయన వెంటనే మాట మార్చేశాడు. ఒక్కడే ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ మోసం చేశాడు. ఆయన మోసమే కదా. అవును. ఆమె అయితే ఆమె అన్న ప్రకారం తను నిలబడ్డది కదా. మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చిన తర్వాత నువ్వు నీ మాట కట్టుబడి విలీనం చేయాలి కదా. ఉమ్, చేయలేదు. కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ మోసం చేశాడు. ఉమ్, అదే పద్ధతిలో ఆయన అక్కడ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్, ఆయన నేను ఇద్దరే మళ్ళా ఉమ్, రాజ్నాథ్ సింగ్ తిరిగిపోయాం. అప్పట్లో ఆయన నా జ్ఞాపకం ఉండి దేశ అధ్యక్షుడు కూడా పార్టీకి. ఉమ్, అప్పుడు అన్నాడు లోకల్ బాడీలో మీకు కావాలంటే మేము అలయన్స్ పెట్టుకుంటాం, మేము స్ట్రాంగ్ ఉన్నాం మీకంటే. నిజమే, ఆ రోజుల్లో బీజేపీ కంటే టీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది. లోకల్ బాడీలో చాలా సీట్లు గెలిచింది. ఉమ్, సో మీకు మేము కలిస్తే మరిన్ని సీట్లు గెలుచుకొని మన అధికారంలో కూడా రావచ్చు. చాలా పంచాయత్స్లో కానీ లోకల్ బాడీస్లో కానీ మేము మీతో సిద్ధపడుతున్నాం అంటే నిజమే అనుకున్నాడు బాబు. అనుకుని అప్పుడు అడిగిన డిమాండ్ ఏంటి చేశారు, మీరు తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది ముందు మచ్ బిఫోర్. అప్పుడు అద్వానీ రథయాత్ర జరుగుతుంది. ఆయన అద్వానీతో మాట్లాడి మనం టీఆర్ఎస్ లోకల్ బాడీలో మనం అలయన్స్ పెట్టుకోబోతున్నాం కాబట్టి మనం తెలంగాణకు కాకినాడ రిజర్వేషనే పాస్ చేశాం కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణకు అనుకూలమే మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఓ మూమెంట్ బిల్డ్ అయింది అక్కడ. అండ్ రాజ్నాథ్ సింగ్ గారి అడ్వైస్ తో ఆయన సరే అని చెప్పి మన మహారాష్ట్ర నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన మరుక్షణమే మేము అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల తెలంగాణ ఇస్తామని ప్రకటించాడు. జ్ఞాపకం ఉంటే ఏపీ అఫీషియల్ స్టేట్మెంట్. 100 days లో మేము అధికారులు రాగానే తెలంగాణ ఇస్తాం. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. నేను ఎప్పుడో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నేను బీజేపీలో చేరి దత్తాత్రేయ గారితో రాజ్నాథ్ సింగ్ గారు అడిగిపోయాను. మళ్ళీ మంత్రి ఉన్నాడు. పోయి కలిస్తే ఆయన అన్నాడు నేను ఇక్కడ చూశాను అన్నాడు. అంటే లేదు సార్ నేను మీ దగ్గరికి వచ్చాను, కేసీఆర్తో పిఎస్ ఉంటే ఇప్పుడేమో బీజేపీలో అంటే అరే బరే కూడా ఆమెడు తర్వాత 10 సార్లు 20 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు. ఆఖరికి మాది అలయన్స్ అనేది ఇది గాలికి పోయింది, నమ్మడానికి వీలేదు మేము ఉండన్నాడు అప్పుడు. అంటే ఈ రకంగా 2 సందర్భాల్లో క్రూషియల్ స్టేట్మెంట్ అని నేనున్నా. సో ఆయన దేనికైనా సిద్ధపడతాడు కదా. మీకు అలయన్సెస్ టీఆర్ఎస్ మొదట కాంగ్రెస్ అలయన్స్, తర్వాత టీడీపీ అలయన్స్, అప్పుడు మహాకూటమి, ఇప్పుడు మహాకూటమి. ఈసారి సెకండ్ టైం అలయన్స్ లో అయితే తెలంగాణ వద్దన్న సిపిఎం తో కూడా అలయన్స్ మహాకూటమి. సో ఆయన అప్పుడుకున్న పరిస్థితిని బట్టి మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ దాకా ఆయన చాలా సందర్భాలు చెప్తాడు. ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా పోయినా కలిసామని. ఆర్ఎస్సీ వాళ్ళని కలిసాడు ఇక్కడ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో. మావోయిస్టు సపోర్ట్ చేశారు కదా తెలంగాణకి. అదే పద్ధతిలో నాగ్పూర్ పోయి ఆర్ఎస్ఎస్ ని కలిసాడు. జయశంకర్ సార్ కూడా పోయారు, నేను పోలేదు కానీ. సో చెప్తున్నా అంటే ఆయన అవసరమైతే ఏమైనా చేస్తాడని దానికి ఎగ్జాంపుల్ లా చెప్తున్నాం. ఓకే, కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్న పరిస్థితిలో తప్పని పరిస్థితి కదా సార్. ఇప్పుడు బీజేపీతో కలవకపోతే లేకపోతే విలీనం చేయకపోతే పొత్తు పెట్టుకోకపోతే మీరు ఉన్న ఎమ్మెల్యేలు కథం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అదే పని మేము ఉన్నాం. మేము మాకు కావాల్సింది అంటే 26 మంది కావాలి. సో 10 తీసుకున్నాం, ఇంకో 16 మంది వదిలిపెడతాం. మేము ఏదో రకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, ఏదో ప్రామిస్ చేస్తాం, తీసుకొస్తాం. మీరు అంటే కరెక్ట్, అదే పని మీద ఉన్నాం అసలు. కానీ ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షం ఉండాలని మీరు గతంలో చెప్పిన మాటలే. ఇప్పుడు కేసీఆర్ అని నేర్పాడు. అప్పట్లో ఆయన 63 సీట్లు ఉండి ఆయనకు అవసరమే లేదు అసలు. విపక్షాలు వదిలేసి ఆయన పరిపాలన చేసుకోవాల్సి ఉండే. చేసి మరి మా వాడని 12 మందిని పట్టుకోవాడు కదా సార్. ఈ తప్పిదాలు కేసీఆర్ చేసిండనే కదా సార్ అధికారం దూరం పెట్టిరు ఆయనకు. ఏమన్నానంటే అదే పద్ధతిలో 83 సీట్స్ ఉన్నా అదే పని చేశాడు. ఆఖరికి సిపిఐ తీసుకుపోయాడు. సిపిఐ అయితే కాస్త కూస్త సిద్ధాంతాలు అది ఇది లెక్క పత్రం ఆయన కూడా వదిలిపెట్టలే. నేనేమంటున్నా మావాడు కూడా మీరు అన్నట్టు అది రాహుల్ గాంధీ కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, అధికారంలో రాకముందు ఎవరిని మేము తీసుకోము, రాజీనామా చేసి రావాల్సిందే, అవి అవసరమైతే రాళ్లతో కొట్టాడు అనమాట. నేను ఒప్పుకుంటా, అది కాదనటానికి వీల్లేదు. నేనన్నా మీరు ప్లే చేసి చూపిస్తారు. ఎప్పుడు అన్నారు రికార్డెడ్, అందులో ఉన్నాయి, పబ్లిక్ మైండ్ లో ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి, సోషల్ మీడియాలో. అయితే నేనేమంటున్నానంటే అసలు ఆయన అధికారంలో ఇట్లా డిక్లేర్ అయిన మరుక్షణం నుంచి కేటీఆర్ ఏమన్నాడు, మూడాల ముచ్చట ఇది ప్రభుత్వం పడిపోతున్నాడు. అసలు లక్ష్మణ్ లాంటి సీనియర్ నేత మన ఎక్స్పెక్ట్ కూడా బీజేపీ నేతలు ఆ మాట అంటారు. ఆయన అన్నాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తాడు. ఎట్లా వస్తాడు? ఏదో కుట్ర చేయకపోతే
కేసీఆర్ ఇంకో కుట్ర చేయకపోతే ఇది సాధ్యపడే పనేనా? సో మేమందరం కూడా ఇంక్లూడింగ్ సీఎం కూడా పరిశాన్ అయిపోయింది. ఎట్లా వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకోవద్దు, ఇంకా కేటీఆర్ ఇంకో ఎక్స్టెండ్ పోయి నేను నిన్ను కూర్చే అవసరం ఏంది, నీకు ఖమ్మంలో బాంబు ఉన్నది, నల్గొండలో ఇంకో బాంబు ఉంది అనడాలి. సో అది ఒక ప్రమాదం అన్నది ఉన్నది అనేటువంటి విషయాన్ని మాకంటే ముందు వాళ్ళే పసిగట్టిరో లేదా కావాలని చెప్పారో వాళ్ళే చేస్తారో ఆ ప్రమాదాలు సృష్టిస్తారో మాకు తెలియదు. ఇది జరిగిన తర్వాత ప్రొవొకేషన్ వల్ల, అవుట్ ఆఫ్ కంపల్షన్ వల్ల ఆయన ఐడియా మార్చుకోవాల్సి వచ్చింది. వెంటనే ఆయన నిన్నటి వరకు సీఎం నేను ఇగో ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి కదా, ఇవాళ నుంచి నేను పార్టీ అధ్యక్షుని అని ప్రకటించుకున్నాడు. అని ఏమన్నాడు, నేను గేట్లు తెరిచిన అన్నాడు. ఆ గేట్లు తెరవగానే మరి మీరు చేపలు వచ్చినాయో, తిమింగలాలు వచ్చినాయో, ముసళ్ళు వచ్చినాయో అది ఎవడొస్తూ వాడు నమస్కారం పెట్టి తీసుకునే పరిస్థితికి వచ్చినాడు. ఓకే సార్, ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయా? ఎవరైతే మీ పార్టీలో జాయిన్ అయినారో, సో ఒకవేళ వాళ్ళపైన అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తే మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉంటే ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు రకరకాల కోర్టు లోపల ఇంక్లూడింగ్ సుప్రీం కోర్టు 18 కేసులు ఫైల్ అయ్యాయి యాంటీ డిఫెక్షన్ మీద. ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అడిగాయి. ఈ 18 కేసుల్లో కూడా ఏ కోర్టు కూడా, అది హైకోర్టు కావచ్చు, సుప్రీం కోర్టు, ఎక్కువ సందర్భాలు సుప్రీం కోర్టు కావచ్చు, వాళ్ళు ఇంటర్ఫీర్ కావడానికి రిఫ్యూజ్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే డెమోక్రటిక్ ఎలక్ట్ అయినటువంటి పార్లమెంట్ సుప్రీం, అక్కడ రాష్ట్రం లోపల అసెంబ్లీ సుప్రీం, దాని స్పీకర్ల యొక్క పవర్ ని నేను క్వశ్చన్ చేయలేదు. వీ కెనాట్ గివ్ డైరెక్షన్ 18 కేసెస్ లో సెటిల్ మ్యాటర్ అది. ఈ మధ్య కాలంలో ఏదో ఒక కేసులో రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అంటే డైరెక్షన్ కూడా కాదు, ఒక సలహా 3 నెలల లోపల సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ఒక సూచన చేసింది అంతే స్పీకర్. ఇట్స్ నాట్ ఎ డైరెక్షన్. ఆ సూచన ఆయన నిజంగా పాటించకపోతే కూడా స్పీకర్ రిపోర్ట్ ఏం చేయలేదు. దే themselves are declared. Constitutional bench has declared that parliament and assembly are supreme because they are elected by the people. సో ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో అవే సుప్రీం అనే ఆలోచనలో సుప్రీం కోర్టు, హైకోర్టు ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు పోయి ఇక్కడ రభస చేసి, వాళ్ళ రభస ఎందుకంటే ఇవరికి డిస్క్వాలిఫికేషన్ వస్తుంది, రేపు మాకు కోర్టు కేసు వస్తుంది, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పుకుంటూ ఈ పోయే వాళ్ళకు అడ్డుకట్ట వేశారు. చూద్దాం 4-6 నెలలు ఈ 10 మంది సంగతి తేలితే అది నిజంగానే డిస్క్వాలిఫై అవుతారా అనే భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళని ఆపే ప్రయత్నం తప్ప వాళ్ళకి అక్కడ ఏ విధమైనటువంటి రిజల్ట్ రాదు. ఈ 2 కోట్లలో కూడా రాదు. సార్, ఒకవేళ మనం అనుకున్నట్టు బీజేపీ లైన్లో కేసీఆర్ కుటుంబం ఉంటే, సో మీ పార్టీ కూడా కేసీఆర్ని టచ్ చేసే అవకాశం ఉండదా అవినీతి పైన? నాకెవరడం ఇప్పుడు ఇక్కడ సిట్ ఉంది, పోలీసు బాగా ఉంది, ఏసీబీ ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, మా దగ్గర అన్నీ ఉన్నాయి కదండి, సిఐడి కూడా ఉంది. మేము వాటిని ప్రయోగించి అవ్వడానికి ఇమీడియట్ ఆపుతారు. ఇప్పుడు అలిగేషన్ వచ్చాయి, అలిగేషన్ ఇంక్వైరీలు స్పెషల్ సిట్ కాన్స్టిట్యూట్ చేస్తాం, లేదా ఏసీబీకి రెఫర్ చేస్తాం, విజిలెన్స్ కి రెఫర్ చేస్తాం, సిఐడికి రెఫర్ చేస్తాం. మా కంట్రోల్లో ఉన్న వ్యవహారం కదా, దానికి మేము కేంద్రం చూడాల్సిన అవసరం లేదు. కేంద్రం ఇంటర్ఫియర్ కావాలంటే మేము రికమెండ్ చేసి సిబిఐ అడగాలి, లేదా వాళ్ళందరూ వాళ్ళే ఈడీ కేసులో వాళ్ళు ఇంటర్ఫియర్ కావచ్చు. సరే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు కావస్తా ఉంది, ఏం చేయగలిగారు సార్ ఆ కుటుంబాన్ని? అట్లా ఉండదు కదా. ఇప్పుడు ఎంక్వైరీ జస్ట్ లైక్ దట్, ప్రభుత్వ ఎంక్వైరీలు కానీ, జ్యుడిషియల్ ఎంక్వైరీలు కానీ, పోలీస్ ఎంక్వైరీలు కానీ జస్ట్ లైక్ దట్ మనం అనుకుని వాళ్ళు తెల్లారే అరెస్ట్ చేసేటట్టు ఉండదు. ఒక అలిగేషన్ వచ్చినాక విద్యుత్ కొనుగోలులో కావచ్చు, లేకపోతే కాళేశ్వరం మీద కావచ్చు, జ్యుడిషియల్ కమిషన్ కదా, ఆ జడ్జి ఎంక్వైరీ చేయాలి, ఆయన రిపోర్ట్ ఇవ్వాలి. ఇందులో అవకతవకలు జరిగినాయి, పరాడు కారణం చెప్పే వరకు మీరు యాక్షన్ తీసుకోలేరు కదా. విద్యుత్తులో కూడా అదే విధమైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా. సో మీకు ఎంక్వైరీ అనేది ఎప్పుడు కూడా 2 నెలల్లో 3 నెలల్లో కంక్లూడ్ కాదు. మినిమం అది 1 year పడుతుంది. ఒక్కొక్క సందర్భాలు 6 నెలల నుంచి 1 year వరకు రీజనబుల్ టైం ఇవ్వాల్సి వస్తుంది ఎంక్వైరీ చేసే ఆఫీసర్స్కి, జ్యుడిషియల్ వాళ్ళు కానీ, స్పెషల్ కమిటీస్ కానీ, పోలీస్ కానీ. అది లాజికల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే మనం యాక్షన్ తీసుకోగలుగుతాం తప్ప జస్ట్ లేదా మీకు నాకు హియర్సే కానీ ఒక ఆయన చెప్పడని తెల్లారిపోయి కేసీఆర్ని ఆయన పిల్లలు అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి కాంక్రీట్ ఎవిడెన్స్ కోసం, ఒక నివేదికల కోసం వెయిట్ చేస్తున్నాం అంతే తప్ప అది మాఫ్ చేసి వాళ్ళతో మేము అగ్రిమెంట్ అయ్యి వదిలిపెట్టిన సందర్భం కాదు. సో ఉంటాయా సార్ చర్యలు? మాత్రం పక్కా ఉంటాయి, ఇంకా వస్తాయి. మీరు ఓన్లీ 4-5 చూసారు, ఇప్పుడు ఇంకా ఎంక్వైరీలు వస్తాయి. చూడండి, మొన్న అసలు ఒక్క మనిషిని పట్టుకొని ఏసీబీ ఒక్క ఆఫీసర్ శివబాలసుబ్రహ్మణ్యం ఒక్కడి దగ్గర 15,000 కోట్లు వచ్చినాయి కదండి, ఒక్కడే. ఎన్ని ఉన్నాయి ఆ చేపలు అట్లాంటివి, తిమింగలాలు ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ వదిలిపెట్టారు. ఏసీబీ 150 కేసులు పెట్టింది ఇప్పుడు దాకా, మీరు లెక్క పెట్టడం లేదు. 150 రైడ్స్ చేస్తున్నారు. సో అది కంటిన్యూ అవుతాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పనిచేస్తుంది, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు, వదిలే సమస్య లేదు. కానీ ఒకవేళ చర్యల దిశగా మీ కాంగ్రెస్ పార్టీ అడుగులు కనిపించకపోతే రాబోయే ఎలక్షన్లో మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటూనే ఉంటుంది కదా. అంటే అల్టిమేట్గా రాజకీయ నాయకులు అందరూ ఒకటే పదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు చెప్పింది అవినీతి పరులను వదిలిపెట్టాం, లోపడేసి పదే మీ నాయకుడు చెప్పినాడు. సో ఆ దిశగా మీ చర్యలు కనిపించకపోతే రాబోయే ఎలక్షన్లో మీకైతే ఇబ్బంది అయితేనే ఉంటుంది కదా.
దానికి అనుగుణంగా మీకు ఎంక్వైరీస్ నడుస్తున్నాయి కదా, ఎంక్వైరీస్ నుండి మేము ఎప్పుడే చెప్పచ్చు మీకు చెప్పినట్టుగా. కాకపోతే నేను అన్నట్టు ఒకవేళ 3 నెలలు 6 నెలలు పట్టింది అనుకోండి, అప్పటికల్లా కొన్ని లాజికల్ కంక్లూజన్ ఆల్రెడీ వస్తాయి. వచ్చిన తర్వాత చర్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ చర్యలకు భయపడకపోతే కేసీఆర్ వాడు ఎందుకు వెళ్ళి చెప్పండి సుప్రీంకోర్టుకి, ఆ జడ్జినే మార్చమన్నాడు. ఎందుకంటే నర్సింగ్ అంటే భయపడాడు ఆయన. ఆయన చాలా హానెస్ట్. మనం తెలంగాణ కూడా అనుకూలంగా జ్ఞాపకుంటే శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన సీక్రెట్ చాప్టర్ ఓపెన్ చేయించండి ఆయన. తెలంగాణవాది, హానెస్ట్. సో ఆ భయానికి ఆయన ఏదో రకంగా దించాలంటే ఆయన పాపం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది తప్పు కాబట్టి ఆయన తప్పుకున్నాడు. కానీ ఈ రోజు కొత్త జడ్జి వచ్చాడు. జడ్జిలంతా ఒకటే ఉంటారు కాబట్టి నాకు తెలిసి లోకల్ బాడీ రిజల్ట్స్ ఎలక్షన్స్ మేము పోయే లోపల మీకు ఖచ్చితంగా 2-3 చోట్ల ఎలక్షన్ తప్ప. ఓకే. సో మీ నాయకుడు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నాడు, ఏమైనా తీసుకొని వస్తాడా లేకపోతే గతంలో కేటీఆర్ పోయి వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు విదేశీ పర్యటనలు అనేవి మనం పెట్టుబడులు అట్రాక్ట్ చేయడానికి పోతాము. అంతకుముందు కేటీఆర్ కూడా 40,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి అన్నాడు. అది ఏమైనా నాది లేదు, మీరు చెప్పాలి. సో ఇప్పుడు అంతకుముందు మా శ్రీధర్ బాబు గారు పోయినట్టున్నాడు, సీఎం ఒకసారి పోయినట్టాడు, ఇది సెకండ్ టైం పోయినట్టాడు. సో డెఫినెట్లీ అక్కడితో చర్చలు జరుగుతాయి, దానికి ఆఫీసర్లు ఉంటారు, బృందాలు ఉంటారు. ఏమైనా వస్తారంటే అది ఒక అడిషనల్ ఇన్కమ్ కింద చూడాల్సిందే. పెట్టుబడులకు అనువైనటువంటి ఇది కూడా ఉండాలి కదా. కేటీఆర్ పోయినా ఇప్పుడు మేము పోయినా వాళ్ళకి ఏమని మనం చెప్తాం అంటే కొన్ని సింగిల్ విండోలోనే మీకు పర్మిషన్స్ ఇస్తాం, మీరు అన్ని ఆఫీసులు తిరిగే పని ఉండదు. మామూలుగా చిన్న ఇండస్ట్రీ మీరు పెట్టాలంటే 40 పర్మిషన్లు కావాలి, 40 పర్మిషన్ అవసరం లేదు. సింగిల్ విండోలో అప్లికేషన్ పెట్టడానికి మీ అని అటువంటి అజ్యూరెన్స్ ఇస్తే తప్ప అదర్వైజ్ ఇండియాలో బిజినెస్ చేయడం అంత ఈజీ కాదనేటువంటి పర్సెప్షన్ లో చాలా మంది ఉంటారు విదేశీయులు. మన దగ్గర ఆరిజిన్ వాడు అక్కడ కూడా అంత ఈజీ కాదనుకుంటారు. బికాస్ సో మనీ లాస్, ఇవన్నీ మేము సింగిల్ విండోలో సాల్వ్ చేస్తామని వీళ్ళు చెప్తారు కదా. దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి వస్తారు. కూడా మన దగ్గర మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఒకప్పుడు ఉన్న కంపెనీలు కావు వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉంది బిజినెస్ కాబట్టి వీళ్ళు కూడా ఒక అట్రాక్షన్. ఆల్రెడీ పనిచేస్తున్నవాడు వేరే ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఇండియాలో లేబర్ చీప్, ఆ కారణం చేత కూడా అట్రాక్ట్ అవుతారు. కొంత ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ ఉందనుకోండి, మాతృభూమి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టుబడి పెడతారు. సో ఎవరైనా పోయి టచ్ చేస్తే కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ కాదు. సో అందులో ఒక ప్రయత్నం. 100% సక్సెస్ అవుతాడు, లక్షలాది కోట్లు పట్టుకొని తెల్లారే దిగుతాడని నేను చెప్పలేను. సో ఇట్స్ వన్ మోర్ అటెంప్ట్. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.